వేలు డబ్బులు పోసి వేలకు వేలు డబ్బులు పోసి బట్టలు కొంటావు 10,000కు వేలు డబ్బులు పోసి బట్టలు కొంటావు నీ అత్తకు మాత్రం నూరు పోలేదని మరిచావు నీ అత్తకు మాత్రం నూరు పోలేదని మరిచావు ఆ విషయం కాస్త పక్కన పెట్టి పండగ చేశావు సేవకులంటూ ఆహ్వానించావు బోధకులంటూ సేవకులంటూ ఆహ్వానించావు వాక్యం చెప్పే సమయం మాత్రం తక్కువ ఇచ్చావు వాక్యం చెప్పే సమయం మాత్రం తక్కువ ఇచ్చావు అద్భుతమైన వాక్యం అంటూ చేశావు చెబుతూ పోతే చాలా ఉంది సరిపెడదాం ఇంకా చూస్తూ ఉంటే చాలా ఉంది తెవలంటే ఇంకా దేవుని వాక్యం చెప్పేదేంటో గమనిస్తూ ఉంటే ఆ దేవుని వాక్యం చెప్పేదేంటో గ్రహిస్తూ ఉంటే ప్రతిరోజు పండుగ మనతో రాదా దేవుడు అన్నట్లే బాబు Thank you.